నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడా? కెరీర్ చివరి దశలో ఉన్న కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత ఇండియాకు దూరంగా బతికేందుకు డిసైడ్ అయ్యాడా? దాదాపు 20 ఏళ్ల క్రికెట్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేందుకు ఆల్రెడీ ప్లాన్ కూడా చేసుకున్నాడా? కోహ్లీ చిన్నప్పటి కోచ్ రాజ్ కుమార్ శర్మ చెబుతున్న విషయం తెలిసిన వాళ్ళంతా ఈ ప్రశ్నలకు అవుననే ఆన్సర్ ఇస్తున్నారు. ఇది వింటున్న కోహ్లీ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కనీసం తమ కోసమైన క్రికెట్తో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో రిలేషన్లో ఉండాలని కోరుతున్నారు. టీమిండియా టాప్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ను వదిలిన తర్వాత ఇండియాను వదిలి వెళ్ళిపోయేందుకు కోహ్లీ డిసైడ్ అయ్యాడు. ఈ విషయాన్ని అతని చిన్నప్పటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ప్రపంచానికి వెల్లడించి అందరినీ షాక్కు గురి చేశారు. అయితే ప్రస్తుతానికి కోహ్లీ రిటైర్ అయ్యే అవకాశాలు లేవని, ఇంకా 5 ఏళ్ల పాటు రన్ మెషిన్లో క్రికెట్ ఆడే సత్తా ఉందని ఆయన అంటున్నారు. కోహ్లీ గురించి, అతని ఫ్యూచర్ గురించి రీసెంట్గా మీడియాతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రాజ్ కుమార్ శర్మ 2027 ప్రపంచ కప్ వరకు కోహ్లీ క్రికెట్ ఆడుతాడని తాను భావిస్తున్నట్టు చెప్పిన శర్మ ఇప్పుడు అతని కెరీర్లోనే అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తున్నట్లుగా ప్రశంసించారు. ఫామ్ అన్నది కోహ్లీకి అసలు విషయమే కాదని ఆయన అన్నారు. ఎప్పుడు ఎలా ఆడాలన్నది తన శిష్యుడికి బాగా తెలుసని, త్వరలోనే మళ్ళీ కోహ్లీ సెంచరీలు బాదడం ఖాయమని శర్మ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కోహ్లీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పి అతని ఫ్యాన్స్ను రాజ్ కుమార్ శర్మ ఆశ్చర్యానికి గురి చేశారని చెప్పాలి. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ ఇండియా వదిలి లండన్లో సెటిల్ అవుతాడని, అందుకే అతను తరచుగా యూకే వెళ్ళి వస్తున్నాడని శర్మ చెప్పారు. ఈ ఏడాది 2020 ప్రపంచ కప్ను భారత్ సొంతం చేసుకున్న తర్వాత కూడా ఫ్యామిలీతో గడిపేందుకు కోహ్లీ లండన్ వెళ్ళాడు. అక్కడ అతనికి ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. పైగా కోహ్లీ అనుష్క దంపతుల కొడుకు అకాయ్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న లండన్లోనే పుట్టాడు. ఈ సీక్వెన్స్ అంతా గమనిస్తుంటే కోహ్లీ లండన్లో సెటిల్ కావడం ఖాయమని ఫ్యాన్స్ కూడా శర్మ చెప్పిన మాటల ఆధారంగా ఫిక్స్ అయిపోతున్నారు. అయితే వచ్చే ప్రపంచ కప్ వరకు అతను క్రికెట్ ఆడతాడని శర్మ చెప్పిన దాన్ని బట్టి ఇప్పటికిప్పుడు రన్ మెషిన్ ఇండియన్ వదిలి వెళ్లేది అయితే లేదని అభిమానులు ఊరట చెందుతున్నారట. వాస్తవానికి గతంలోనే కోహ్లీ గురించి ఈ గాసిప్ బాగా వినిపించింది. సుమారు 2 దశాబ్దాల పాటు క్రికెట్ ఆడిన కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత పూర్తి సమయాన్ని ఫ్యామిలీకి మాత్రమే కేటాయించాలని భావిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అప్పట్లో ఎవరు వీటిని సీరియస్గా తీసుకోకపోయినా ఇప్పుడు రాజ్ కుమార్ శర్మ చేసిన కామెంట్స్తో కోహ్లీ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. పైగా కోహ్లీ శర్మ మధ్య సుమారు 26 ఏళ్ల పరిచయం ఉందన్న విషయం తెలిసి తాజా వార్తల్లో నిజం ఉంటుందని అనుకుంటున్నారు. ఓ రకంగా కోహ్లీ పర్సనల్ డిసిషన్ను గౌరవించాలని భావిస్తూనే క్రికెట్తో అయితే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో రన్ మెషిన్ రిలేషన్లో ఉండాలని మాత్రం వారు కోరుకుంటున్నారు. ఈ విషయంలో నేరుగా విరాట్ కోహ్లీ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు అతని లండన్ సెటిల్మెంట్ గురించి క్లారిటీ అయితే రాదు. ఈ విషయంపై మీరు ఏమని అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.